తీరు. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అక్కడ 70 డేస్, ఇక్కడ 50 డేస్ అంటే 2 పార్ట్స్‌కి ఇంత వర్క్ చేశారు కాబట్టి, అండ్ మీరు న్యూసెస్ కూడా వింటూ ఉంటారు కాబట్టి, ఏ సీక్వెన్స్ చాలా కష్టమైంది తీయడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి, మీకు యాక్ట్ చేసేసరికి అంతా ఎవ్రీథింగ్? పార్ట్ 1లోనైతే మారేడుమిల్లి అదే నేనున్నా అసలు. నన్ను అవును. సేవ్ చేసే సీన్ సేవ్ ఉంటది చేసే కదా! సీన్ ఉంటది. అవును. సో, ఆ సీన్ చాలా అంటే బాగా కష్టపడ్డామాట. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది వింటర్‌లో చేసాం. హ్మ్. హ్మ్. అది వింటర్ అనే కాదు, చాలా స్కెడ్యూల్స్‌లోని వెళ్లి చేసేవాళ్ళనమాట. అచ్చా! అది ఓకే. బేసిక్‌గా ఏమవుతదంటే, ఒకసారి చలికాలంలోని బాగా ఫాగ్ వచ్చేసి ఆగిపోయేది. ఓకే. ఒక్కొక్కసారి ఏమైంది, ఫస్ట్ మేము తీసిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి చూసేసరికి, హ్మ్. ఆ ముందున్నే ఆ లీవ్స్ ఉంటాయి కదా! అడవిలో చెట్టు ఆ! కలర్స్, ఆ! ఆ కలర్స్ మారిపోయేవి. యెల్లో అయిపోయేది. లేదంటే సూపర్. ఆకులు రాలిపోయేవి. సో, మళ్ళీ ఒక 2 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ ఎళ్లి తీసేవాళ్ళం. సో, అదంతా వాటర్‌లో కదా! చాలా కష్టమైంది. ఆ టైంలోనే నాకు కొంచెం లెగ్ ప్రాబ్లమ్ అయ్యి షూట్‌లో పడిపోయాను నేను. ఓకే. ఆ షూట్‌లో. ఆ ఫైట్‌లోని హుహు. పడిపోయానమాట. ఆ! సో, కాలు నాకు ఓకే. లెగ్‌మెంట్ టేర్ అయ్యి చాలా ఇదయిందన్నమాట. ఓకే. సో, ఆ పార్ట్ చేయడం చాలా కష్టమైంది మొత్తం. ఎందుకంటే వాటర్‌లోని షూట్ కంటిన్యూయస్‌గా అంతా వాటర్‌లోనే. మీరు మొత్తం హ్మ్. సీక్వెన్స్ చూస్తే సీక్వెన్స్ అంతా అవును. వాటర్‌లోనే ఉంటది. వాటర్‌లోనే ఉంటది. అవును. అందులోని అది దానికి ముందు ఫైట్ ఆయన మొహానికి ఆ పెట్టుకొని మొహానికి ఉంటది. పెట్టుకొని మేమందరం ఉంటాం కదా! యాక్చువల్‌గా అవును. కొండారెడ్డిని చంపేసినప్పుడు అక్కడి అవును. నుంచి అవును. చేజు, తర్వాత ఆయన మొహానికి మాస్క్ పెట్టుకొని పరిగెట్టేది. ఆ సీక్వెన్స్ మొత్తం చాలా ఎక్కువ రోజులు పట్టింది. చాలా టఫ్ సీక్వెన్స్ అది. పార్ట్ ఓకే. 1లో. ఓకే. పార్ట్ 2 వచ్చేసరికి నేను లేను గానీ, జాతర సీక్వెన్స్ ఉంది కదా! అవును. అది చాలా ఎక్కువ రోజులు తీశారు. ఓకే. చాలా ఎక్కువ రోజులు తీశారు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు కూడా. ఓకే. మీరు ఇప్పుడు సినిమాకి ఏదైనా అంటే హైలైట్ అని చెప్పుకోవాలనుకుంటే అవును. ఎవరైనా జాతర, ఒక ఆహ్, ఫ్రేమ్‌లో చాలా కలర్‌ఫుల్‌గా కూడా ఆ! కనిపించింది. అవును. జాతర తర్వాత ప్రీ క్లైమాక్స్ ఫైట్. ఆ 2 దాని గురించే